ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. విశ్వాసి. మొదట ఆ మనుష్యుడు చెప్పినది న్యాయమనుకొని వానితో వెళ్ళవచ్చునని కొంతమట్టుకు మనస్సు పుట్టెను. కానీ వాడు సంభాషించుచుండగా నేను వాని ముఖము చూచి పురాతన మనుష్యుని వాని క్రియలతో కూడా వదులుకొనుమని వాని నొసట వ్రాయబడిన వాక్యము చూచితిని. క్రైస్తవుడు. అప్పుడు ఏమాయెను? విశ్వాసి. అప్పుడు వీడు ఏమనినను, ఎట్టి ఇచ్చకపు మాటలు పలికినను తన ఇంటికి నన్ను చేర్చుకొనగానే నన్ను దాసుని వలె అమ్మివేయునని నా మనస్సులో మండు నిప్పుల వలె ఊహ పుట్టెను. కాబట్టి నేను వాని చూచి, నీవు నాతో మాటలాడుట మానివేయుము. నీ ఇంటి వాకిలి నేను సమీపింపనని చెప్పితిని గనుక వాడు నన్ను దూషించి, నీ మార్గమున నీ ఆత్మకు చేదుగా నుండచేయునొకని నీ వెంట పంపుదునని పలికెను. అప్పుడు నేను వాని విడిచి వెళ్ళ తిరిగితిని. కానీ అంతలోనే వాడు నా శరీరమును పట్టుకొని నన్ను వడిగా వెనుకకు లాగినందున నాలోని ఒక భాగము తన వెనుక తట్టు గుంజుకొనెననుకొంటిని. అందువలన నేను, ఆహా, నేను దౌర్భాగ్యుడనని మొరపెట్టితిని. తరువాత నేను నా త్రోవను వెళ్ళి కొండ ఎక్కితిని. నేను కొండ శిఖరపు నడిదారిలో చేరిన తరువాత నేను వెనుక తిరిగి చూచినప్పుడు ఒకడు వాయువేగముగా నన్ను వెంబడించుట చూచితిని. వాడు పర్ణశాల పీఠమున్న చోటున నన్ను కలుసుకొనెను. క్రైస్తవుడు. అదిగో, అక్కడనే నేను విశ్రమించుకొన కూర్చుండి నిద్రాపీడితుడనై నా రొమ్మున నున్న ఈ పుస్తకపు చుట్టను పోగొట్టుకొంటినెను. విశ్వాసి. ఆ మనుష్యుడు నన్ను కలుసుకొనిన వేగమే అతని మాటతోటి దెబ్బ నాకు తగిలెను. అతడు నన్ను పడగొట్టి చచ్చిన వాని వలె నన్ను నేలమీద పడవేసెను. నాకు కొంతవరకు స్మారకము వచ్చినప్పుడు నేను, నీవేళ నన్ను అట్లు చేసితివని అడిగితిని. అందుకు అతడు, మొదటి ఆదాముకు లోబడుటకు రహస్యముగా నీకు మనస్సు పుట్టినందుకే అని చెప్పి వెంటనే నా రొమ్ము మీద మరణకరమైన మరియొక దెబ్బ కొట్టి నన్ను వెనుకకు పడద్రోసెను. అందుచేత నేను మునుపటి వలె అతని పాదముల యొద్ద చచ్చిన వాని వలె పడియుంటిని. కొంతసేపటికి తెలివి వచ్చి కరుణించుమని వేడుకొంటిని. అందుకు అతడు, కరుణామార్గము నాకు తెలియదని చెప్పి మళ్ళీ నన్ను పడగొట్టెను. అప్పుడు ఒకడు అటు వచ్చి మానుమని ఆజ్ఞాపించెను. లేకుంటే అతడు నిస్సందేహముగా నన్ను చంపియుండేవాడు. క్రైస్తవుడు. మానుమని అతనికి ఆజ్ఞాపించిన వాడు ఎవడు?